హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మ ఆశీర్వాద. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే బిగ్ బాస్ సీజన్ 8లో మొన్న ఆదిరెడ్డి గారు, ది గ్రేట్ రివ్యూవర్ ఆదిరెడ్డి అన్న ఒక విషయం చెప్పారండి. మన పల్లవి ప్రశాంత్ మళ్ళీ మణికంఠ రూపంలో వచ్చారు అని చెప్పేసి ఆ విషయం పైన కాసేపు ఒక 2 నిమిషాలు మాట్లాడుకుందాం. నిన్న ఎలిమినేషన్ ఎపిసోడ్ చూసిన తర్వాత పల్లవి ప్రశాంత్ చాలా ధైర్యంగా ఉండేవాడండి. ఎంత ధైర్యం అంటే అవతల వాళ్ళు ఏమన్నా కానీ చాలా ధైర్యంగా ధీటుగా ఉండేవాళ్ళు. యాక్చువల్గా ఆదిరెడ్డి అనేది తప్పు పెట్టాలా అని చెప్పేసి నేనైతే అనుకోవడం లేదు. ఆయన తప్పు పెట్టేది కాదు, కానీ ఒక అంచనా మిస్ అయ్యింది. ఆయన వేసే స్టెప్స్లో అంచనా అప్పుడప్పుడు అందరిది మిస్ అవుతూ ఉంది. అలా ఒక అంచనా మిస్ అయ్యింది అని చెప్పేసి నేనైతే చెప్తా ఉన్నాను అంతే. ముఖ్యంగా మణికంఠకి ఈ సెకండ్ ఎపిసోడు ఫేవర్ అవ్వుద్దా లేదా డిసప్పాయింట్ అవ్వుద్దా అనేది మనం చూడాలి. మణికంఠ వండుకునేసి నాగమణికంఠ అన్నిటికీ చాలా ఎమోషనల్ అవుతా ఉండండి. తన బ్యాక్గ్రౌండ్ స్కోప్ అలా ఉంది అనేసి తనే చెప్పారు. కాకపోతే అదెంతో నిజమే. అన్ని బాధలు పడ్డ తర్వాత అలా ఉండడం అంటే సహజమే. కాకపోతే చాలా ఎమోషనల్గా అయితే కొంతమంది బిగ్ బాస్ కంటెస్టెంట్స్కి ఏమనిపిస్తుంది అంటే, ఓ పర్లేదురా, ఇలాంటి వాళ్ళు కొన్నాళ్ళన్నా కొంచెం ఓట్లు వేసి కొన్నాళ్ళన్నా ఉండిపిస్తాము, చాలా బాధల్లో ఉన్నాడు, ₹1 కూడా లేదంటున్నాడు అని చెప్పేసి అయితే కొంతమందికి అనిపించచ్చును. కొంతమందికి అయితే బిగ్ బాస్ మనం చూసేది ఖాళీ గేమ్ షోగా, గేమ్ పరంగా తను ఆడితేనే తను విన్ అవుతాడు, మనకి ఎవరు ఇష్టం ఉంటే వాళ్ళకే ఓటు వేయాలని కూడా కొంతమంది అయితే ఆలోచన చేయొచ్చును. ఇలాంటప్పుడు నాగమణికంట ఒకే ఒకటి తెలుసుకోవాలంటే, తను ఎలాగో అందరికీ అప్లికేషన్ పెట్టుకున్న మాదిరి నేను కష్టాల్లో ఉన్నాను, ఇంత బాధలో ఉన్నానని అయితే చెప్పుకున్నాడు. అదేవిధంగా నాగమణికంట ఎలా చెప్పాడో అదే విధంగా అంత కష్టాల్లో వచ్చిన నువ్వు అని చెప్పేసి కూడా ఒక సింపతి ఉండే జనాలు ఉంటారు. గేమ్స్కి ఆశపడే జనాలు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసము నువ్వు ఆ బాధను కాస్త పక్కన పెట్టి వచ్చి గేమ్స్లో తెల్లవారు లేవగానే సాంగ్ వినిపించగానే వచ్చి డ్యాన్స్ ఆడడమో, పనుకోకుండా జనాల్లో కలిసిపోవడమో, ఏమైనా వర్క్ ఉందని అడిగి చేయడమో, ఇలాంటివన్నీ కనుక చేస్తూ ఉంటే ఖచ్చితంగా నాగమణికంట ఒక బెస్ట్ టాప్ 5 వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ అంతా ఉంటుందండి. ఎందుకంటే సింపతి ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఓట్స్ మాత్రం ఖచ్చితంగా నాగమణికంటకైతే పడుతుంది. ఇక గేమ్ పరంగా చూసుకునే ఆడియన్స్ ఓట్లు పడే ఛాన్సెస్ అయితే చాలా 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 తక్కువ ఉంటుంది. ఎందుకంటే నాగమణికంట డిఫెండింగ్ అలా ఉంటుంది కాబట్టి, ఆయన ప్రవర్తన బిగ్ బాస్లో అలాగే ఉంటుంది కాబట్టి ఈ ఒక్క విషయం మాత్రము కంపల్సరీగా నాగమణికంట కన్నా తెలుసుకున్నాడంటే, ఆదిరెడ్డి అన్న చెప్పిన విధంగా మరో పల్లవి ప్రశాంత్ అని చెప్పి క్వశ్చన్ మార్క్ వేశారు ఆదిరెడ్డి అన్న. అలా మరో పల్లవి ప్రశాంత్గా కూడా మారే ఛాన్సెస్ అంటూ 100% ఉంటుందండి. ఇకపోతే నిన్న జరిగిన అన్ని ఎలిమినేషన్స్ చూసుకుంటే, ముఖ్యంగా నాకు తెలిసినంత వరకు అది మామూలుగా అందరిది టాప్ 1 to టాప్ 7లో కూడా అంతే. కొంచెం సిల్లీ రీజన్స్ ఉండొచ్చును, కొంచెం బాగుండే రీజన్స్ ఉండొచ్చును, అన్ని రీజన్స్ ఉండొచ్చు, మామూలుగానే ఉంది. నాగమణికంట అది మాత్రమే చాలా ఘోరంగా ఉంది అనేసి నాకైతే అనిపించింది. తను ఏడుస్తూ ఉంటే బిగ్ బాస్ కూడా తనకు కాస్త బూస్ట్ ఇచ్చారు. నువ్వు అనుకున్నది ఏమీ జరగదు, నువ్వు హ్యాపీగా ఉండు అని చెప్పేసి. కాకపోతే ఓట్స్ తక్కువ వస్తే బిగ్ బాస్ కూడా ఏమీ చేయలేడు, ఎలిమినేషన్ చేసేది తప్పదు. కాకపోతే ఇక్కడ ఆడాలి, మణికంఠ బాగా ఆడాలి అంటే తనకు కాస్త బూస్ట్ ఇవ్వాలని చెప్పి బిగ్ బాస్ తీసుకున్న ఈ నిర్ణయం మాత్రము హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి బిగ్ బాస్కి. అలా చేయడం వల్ల నాగమణికంట కూడా కొంచెము మనసులో అయ్యో నేను ఎక్కడ ఎలిమినేషన్ అయిపోతాను అని చెప్పేసి నిఖిల్ దగ్గర ఏడుస్తూ ఉన్నాడు. నిఖిల్ చెప్తూ ఉన్నా కానీ తన బాధ దిగమింగుతున్నాడు, ఎవరికి తెలుసు అని చెప్పేసి. ఇప్పుడు బిగ్ బాస్ చెప్పినాడు కాబట్టి నెక్స్ట్ ఆరాంగా కూల్గా బాగా ఆడతాడని చెప్పేసి అయితే భావిస్తాము. ఇంకొచ్చే ఎపిసోడ్స్లో నాగమణికంట తన విశ్వరూపం చూపించల్లా, బాగా ఆడాలని చెప్పేసి అయితే కోరుకుందాం. కాకపోతే ఈ బిగ్ బాస్ సీజన్ 8లో నెంబర్ 1 అంటే నా ఉద్దేశం ప్రకారం నిఖిల్. తన స్ట్రక్చర్ కానీ, తన యాటిట్యూడ్ కానీ, తన ప్రవర్తించే విధానం కానీ, తన గేమ్లో తన ఆడే విధానం కానీ, కోపం వస్తే అగ్రెసివ్గా మాట్లాడడం కానీ, జనాల్ని సర్ది చెప్పడం కానీ, నాగమణికంటకైతే నిన్న చెప్పిన విధానం, తనని కూల్ చేసిన విధానం మాత్రము చాలా 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 బాగుందండి. అందరూ వాళ్ళ పనుల్లో వాళ్ళు ఆరాంగా ఉండిపోయారు. అంత బాధల్లో ఉన్న మన హౌస్మేట్స్ మన హౌసు అనేది లేకుండా అందరూ కూడా గుమ్ననే ఉండిపోయారు. కానీ యష్మి మాత్రం వచ్చి నాగమణికంటని అయితే ఓదార్చింది. మళ్ళీ సీత కూడా అక్కడే ఉండి ఓదార్స్తుంది. నిఖిల్ ఉన్నాడు అంతే. నిఖిల్ జాస్తి తనని మోటివేట్ చేయాలి, ఎలాగైనా తన గేమ్ ఆడేలా చేయాలని చెప్పేసి అయితే ప్రయత్నించారు. ఇక పోతే
లాస్ట్లో ఒకే ఒక మాట చెప్తాను, ఆదిరెడ్డన్నని కించపరచాలనేది నా ఉద్దేశం కాదు. ఆదిరెడ్డన్న ఫస్ట్లో తను ప్రవర్తించిన తీరుతో పల్లవి ప్రశాంత్లో కావచ్చు అని చెప్పేసి అయితే చెప్పారు. అది తప్పు నిన్న జరిగిన ఎపిసోడ్తో అనేసి అయితే నేను చెప్తా ఉన్నాను అంతే. ఇక ముందు కూడా తను గన మారిండాడ్రా అంటే మణికంఠ ఖచ్చితంగా పల్లవి ప్రశాంత్లా గట్స్గా ఆడే ఛాన్సెస్ అంటూ ఉంటుంది. ఇక బిగ్ బాస్ సీజన్ 8లో ఎలాంటి మలుపులు తిరుగుతాయి, ఎవరెవరి ప్రవర్తన ఎలా ఉంటాయి, వాళ్ళ ప్రవర్తనది కరెక్టా తప్పా అని చెప్పేసి నాకు తెలిసిన విధానంగా మీకు వీడియో చేసి చూపిస్తాను. జై హింద్, జై బిగ్ బాస్.